ఈక్విటీ షేర్స్ అండ్ దాని యొక్క డెఫినేషన్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చి బోనస్ షేర్స్. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఫ్రీగా షేర్స్ని ఇవ్వడమే బోనస్ షేర్స్ అంటారు. ఇది ఆ కంపెనీ అనేది ఏ రేషియోలో బోనస్ షేర్స్ ప్రొవైడ్ చేస్తుందో దానికి తగిన విధంగా మీ దగ్గర ఎన్ని షేర్స్ మీరు హోల్డ్ చేస్తున్నారో దానికి ఈక్వల్గా మీ అకౌంట్లో ఆ షేర్స్ అనేవి యాడ్ అవుతుంది. కొన్ని కంపెనీస్ అనేవి డివిడెండ్ బదులుగా ఈ బోనస్ షేర్స్ని కూడా ఇష్యూ చేస్తుంది. సెకండ్ వచ్చేసరికి రైట్ షేర్స్. ఒక కంపెనీ కొత్తగా షేర్స్ని జనరల్ పబ్లిక్ ఇచ్చే ముందు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఇవ్వడమే రైట్ షేర్స్ అంటారు. ఇది వాళ్ళు ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళకి లిమిట్ అనేది ఉంటుంది. థర్డ్ వచ్చి ఓటింగ్ అండ్ నాన్ ఓటింగ్ షేర్స్. జనరల్గా ఈక్విటీ షేర్స్లో మనకి ఓటింగ్ ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ అనేవి ఆ ఓటింగ్ ఆప్షన్ కూడా తీసేయవచ్చు. సో దీనివల్ల ఆ కంపెనీ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ వచ్చి స్వెట్ ఈక్విటీ షేర్స్. ఒక కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వడమే స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటారు. దీన్ని వాళ్ళు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి ఇవ్వచ్చు, లేదంటే ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. అది కంపెనీని బట్టి ఉంటుంది. గ్రోత్ని బేస్ చేసుకొని మనకి 3 టైప్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసరికి డివిడెండ్ స్టాక్. అంటే ఒక కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ని ఈక్వల్గా డివైడ్ చేసి షేర్ హోల్డర్స్కి ఇచ్చే స్టాక్ని మనము డివిడెండ్ స్టాక్ అంటారు. సెకండ్ వచ్చేసరికి గ్రోత్ స్టాక్. అంటే ఒక కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. సో దీన్ని మనం గ్రోత్ స్టాక్స్ అంటారు. ఎవరికైతే ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా గ్రోత్ స్టాక్స్ని అయితే ప్రిఫర్ చేస్తారు. థర్డ్ వచ్చి వాల్యూ స్టాక్స్. ఒక కంపెనీ అనేది మార్కెట్ వాల్యూ కంటే తక్కువ వాల్యూలో ట్రేడ్ అవుతున్నప్పుడు దాన్ని మనం వాల్యూ స్టాక్స్ అంటాం. సో మనం దాన్ని కొనడం వల్ల అది మార్కెట్ ప్రైస్ రీచ్ అయినప్పుడు మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది.